ఈ బాక్స్ లో ఉన్న చేప కోసం నైట్ 3 గంటల వరకు వెయిట్ చేసినాం. హలో మావ, నమస్తే. అసలు రోజు మనమే చేపలు పడతాం, కానీ మనకే ఒక మావ చేపను పంపిస్తుండు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో మీకు కూడా చూపిస్తా. నైట్ 12:55 అవుతుంది. మనం ఫస్ట్ ఇక్కడ నుంచి సూర్యాపేట పోవాలి. మావ అసలు ఎవ్వరు లేరు, అందరు పన్నారు. స్వెటర్లు కూడా గట్టిగానే వేసుకున్నాం. నాకు తెలిసి ఈ టైంలో ఎవరన్నా మమ్మల్ని చూస్తే దొంగలు అనుకుంటారట్టుంది. సరే గాని మావ చేప అనకాపల్లి నుంచి వస్తుంది. గది కూడా 500 కిలోమీటర్లు ఉన్నది. మనకు గా చేపని బస్సు కేసిండు. గది హైదరాబాద్ పోయే బస్సు సూర్యాపేటలో అవుతుంది. మావ అసలు ఈ చలికి సూర్యాపేటకు పోబుద్ది అట్లే పొద్దునట్టు హైదరాబాద్ పోయి తీసుకోబుద్ది అవుతుంది డైరెక్ట్ గా. రోడ్డు కూడా అక్కడక్కడ అస్సలు బాగా మెల్లగా చిన్నగా పోతున్నాం. కారన్నా జర లిఫ్ట్ అన్న రాదన్న చలికి ఘోరంగా పెడుతుంది. ఇక అటు ఇటు చేసి మనం సూర్యాపేటకి అయితే వచ్చేసినాం. మనం బస్ అన్న కూడా కాల్ చేసినాం. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది, ఇది దాటిన తర్వాత దాబాల దగ్గర ఆపుతా అని చెప్పిండు. మనం కూడా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోవాలి దాబాల దగ్గరికి. మామ మనం కూడా కొంచెం ముందుకు వచ్చి హోటల్ దగ్గరనైతే ఆపినాం. అసలు బస్సు కూడా ఇక్కడనే ఆపుతుందా ఆపదా అని కూడా తెలియదు. అసలే నేను ఇంతవరకు దగ్గర నుంచి చూడడం చేపను పంపిస్తుండు మామ. అందుకనే కొద్దిగా రిస్క్ తీసుకొని మరీ వచ్చినాం. టైం కూడా 1:44 అవుతుంది మామ. ఇక బస్సు వచ్చే లోపు వేడి చాయ్ కడుపులా పడేసినాం. సామాన్లు కూడా దెబ్బకే వేడైపోయినాయి. బస్సు కూడా 2 గంటలకు వస్తుందని చెప్పిండు. బస్సు అయితే ఇంతవరకు రాలేదు, 2:37 అవుతుంది. అసలు ఎప్పుడు ఫోన్ చేయి 1/2 గంటలు వస్తుంది అంటాడు. మన చేపని బస్సులో తెస్తాడా మరి నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తుండో అర్థం కావట్లే. మామ అటు ఇటు చేసి బస్సు అయితే వచ్చింది. మనల్ని ఎట్లా గుర్తుపట్టిండో మనం ముఖం చూసి ముందట ఆపిండు. మామ ఫస్ట్ అయితే పార్సల్ అయితే తీసుకుపోదాం. మన బాక్స్ చూడడానికి పెద్దగానే ఉంది, బరువు కూడా వెయిటే ఉంది మామ. ఇక అట్లనే బాక్స్ పట్టుకొని బండి మీద కూర్చొని ఎట్లా వచ్చినాం అట్లా ఇంటికి పోయినాం. మామ సరే కానీ ఈ చేపని ఎవరు పంపించిర్రు, ఏం చేప పంపించిర్రు మొత్తం చూపించుకుంటే ఇంకొక వీడియో కూడా పెడతాం. ఇక టైం కూడా అటు ఇటు చేసి 4 అవుతుంది మామ. ఇప్పుడు పోయి పనుకునుడు అప్పాడ మళ్ళా గాలాలు పట్టుకొని చేపల కురుకుడే.